మార్కెట్‌లో ఇట్లా తూకం 2 కేజీలు ముసుగు వ్యాపారం రైతు దగ్గర కమిషన్ మన హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్‌లోకి అయితే తొందరగానే వచ్చేస్తున్నాం. ఈ రోజు అయితే మార్కెట్‌లో ఎక్కువ మొత్తంలో అయితే గనుక ఈ సింధూర మామిడి పండ్లే ఉన్నాయి. నేనైతే దూరం నుంచి చూసి యాపిల్ స్టాక్ అనుకున్నాను. ఏంటి ఇంత పెద్ద మొత్తంలో వచ్చేసింది ఈ రోజు అని. కానీ దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఇవి మామిడి పండ్లు అని. ఇవి కలర్ వచ్చేది ఇదే కలరే వస్తదన్నమాట. తొందరగా చూస్తే యాపిల్ పండ్లే అనుకుంటాము. కానీ సింధూర అన్నమాట దీని పేరు వచ్చేసి. ఇప్పుడు తెల్లవారుజామున కాబట్టి బాక్స్ లెక్కన రేట్ ఉంది. 1 నంబర్ బాక్స్ ఇది. మనకు తక్కువ రేట్లో కూడా దొరుకుతది. బాక్స్ 500 ఇది. అంటే బాక్సుల ప్రకారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 20 కేజీలు రావు, తక్కువగానే వస్తాయి. కొంచెం తెల్లగా అయిందంటే రేట్లు తగ్గుతాయి. అందులో కూడా మనం తీసుకునే మొత్తం ఎక్కువ మొత్తంలో ఉంటే గనక అంటే లాట్ ఒక 20-30 బాక్సులు తీసుకుంటే ఖచ్చితంగా రేట్ ఇంకా తగ్గుతుంది. ఏదైనా అంతే, ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడే రేట్ తగ్గుతుంది. ఇంక ఈ నేరేడు పండ్లు అయితే బాక్స్ 2300 అది చెప్పిన రేటు. కానీ మనం కొంచెం బార్గెన్ చేసి తగ్గించాలి. సపోటా స్టాక్ అయితే తక్కువగానే ఉంది, అందుకే ఈరోజు కొంచెం రేట్ ఎక్కువ ఉంది. కేజీ 38 రూపాయలు. ఇది కేజీల ప్రకారం ఉండే రేట్ అనమాట. బాక్సుల లెక్కనైతే రేట్ తక్కువ ఉంటది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3 బాక్సులు కలిపి ఒకేసారి తూకం చేస్తున్నారు. లెక్కకి 20 కేజీలు చొప్పున 60 కేజీలు రావాలి. కానీ 54 కేజీలే వచ్చినాయి 3 బాక్సులకు కలిపి. ఇందులోనూ కొంతమంది దళారులు అయితే గనక బాక్స్ తూకము 1.5 కేజీ తీస్తారు. ఇంకొంతమంది అయితే గనక 2 కేజీలు తీస్తారు. మామూలుగా అయితే 2 కేజీలే తీపించాలి. ఈ విషయం గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బేనిషా మామిడి పండ్లు చూద్దాం. ఇక్కడ ఉండేవి కూడా తూకాల ప్రకారం అన్నమాట. 30 రూపాయలు. కాకపోతే క్వాలిటీ బాగుంది. మనకు తక్కువ రేట్లో కావాలంటే కూడా ఇంకా చీప్ లో గానీ దొరుకుతుంది. ఏదైనా అంతే, మనం క్వాలిటీ కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలి. క్వాలిటీ లేనిదైతే కనుక తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది. కేజీ 20 రూపాయల్లో కూడా దొరుకుతుంది. అంత క్వాలిటీ అయితే ఉండవు. ఇంకా ఈ దానిమ్మ అయితే బాక్స్ 3 నుంచి 3.5 దాకా ఉంది. అంటే మరీ ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు కానీ మీడియం క్వాలిటీ అన్నమాట. నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను కదా, లాట్ కొంటే రేట్ తగ్గుతుంది అని. ఈ విధంగా ఉంటది అనమాట. లాట్ కొంటే ఎక్కువ మొత్తంలో కొనాలి. అంటే లాట్ అంటే ఎన్నే బాక్సులు ఉంటాయని లెక్కలేదు. 10, 20, 30 బాక్సులు ఎన్నైనా ఉండొచ్చు. ఆ మొత్తాన్ని కలిపి ఒక లాట్ అంటారు. అంజూరు పండ్ల స్టాక్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. కాకపోతే రేట్ ఇంకా తగ్గలేదు, ఎక్కువగానే ఉంది. బాక్స్ 800. అంటే ఇది కూడా సేమ్ ఒక్క బాక్స్ రేట్ మాత్రమే. మనం ఎక్కువ మొత్తంలో కొంటే గనక ఖచ్చితంగా రేట్ తగ్గుతుంది. అది లాట్ నంబర్ని బట్టి ఉంటది ఎంత తగ్గిస్తారు అనేది. ఒకవేళ లాట్ లో 20 బాక్సులు ఉంటే గనక కనీసం మనం 10 బాక్సులు కొన్నా కూడా రేట్ తగ్గిస్తారు. మరియు ఒక బాక్స్ కి 2 బాక్సుల కంటే గనక తగ్గించరు. ఎందుకంటే వాళ్ళకు కూడా సరుకు మొత్తం ఒకేసారి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఒక బాక్స్ కి తగ్గించాలంటే తగ్గించరు. అయితే ఇందాక హోల్సేల్ మార్కెట్ లో తూకం చేసే దాని గురించి తర్వాత చెప్తా అని చెప్పాను కదా. మనం 2-3 బాక్సులు తీసుకున్నా 5 బాక్సులు తీసుకున్నా ఒకేసారి తూకం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఒక్కొక్క బాక్స్ తూకం చేసినప్పుడు కరెక్ట్ గా 20 కేజీలు రాదు. అయితే తక్కువన్నా అవుతుంది లేదా ఎక్కువన్నా అవుతుంది. 18.5 కేజీలు 19.25 కేజీలు అట్లా వచ్చినప్పుడు ఏంటంటే గనక ఆ 1/4 కేజీ 200 గ్రాములు వదిలేసి కేజీలు మాత్రమే లెక్క తీసుకుంటారు కదా. అట్లా జరగకుండా ఉండడానికి ఇట్లా ఒకేసారి తూకం చేస్తారనమాట. తూకాల ప్రకారం తీసుకున్నప్పుడు మాత్రం ఇట్లా కరెక్ట్ గా జరుగుతుంది. అదే బాక్స్ ప్రకారం తీసుకున్నప్పుడు అయితే గనక అసలు బాక్స్ వెయిట్ ఎంత ఉందనేది కూడా మైనస్ చేయరు. మనం తూకాల ప్రకారం తీసుకున్నప్పుడే 1.5 కేజీ బాక్స్ తూకం వస్తుంది. కానీ మనం 2 కేజీలు తీపించాలి. ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా దాంట్లో కవర్ అవుతుంది. ఈ రోజు అయితే నేరేడు పండ్ల బిజినెస్ అనమాట. మామిడి పండ్లు తీసుకురాలేదు. ఎందుకంటే ఆ రేట్కి ఆ క్వాలిటీ సరిపోలేదు, అందుకే తీసుకురాలేదు. నేరేడు పండ్ల బాక్స్ లో అయితే గనక హైబ్రిడ్ ఈ రోజు తీసుకొచ్చింది. జవారివి అయితే ఇంకొంచెం చిన్న సైజ్ వస్తాయి. కానీ ఎక్కువ డ్యామేజ్ వచ్చేసినాయి. దాదాపు 3 కేజీల దాకా ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్నే ఇంకా 10:30 అవుతుంది టైం. ఇప్పుడు ఈ పొద్దున్నే ఇంత వేస్టేజ్ వచ్చిందంటే ఇంకా మొత్తం సరుకు ఖాళీ అయ్యేలోపు ఇంకెంత వేస్టేజ్ వస్తుందో. పైన మాత్రం మంచిగా వేస్తున్నారు, బాక్సుల ప్రకారమే తీసుకెళ్ళింది. కానీ కింద అంతా కూడా ఇట్లా డ్యామేజ్ అయిన పండ్లు వేస్తున్నారు. బాక్స్ 2200 పడింది. కింద అంటే ఆడ ముట్టినివ్వరు. పైన ఒక కాయ 2 కాయలు మనం తినడానికి శాంపుల్ అయితే ఓకే, కానీ అసలు ఇట్లా మనము చూసేకైతే కనుక ఇవ్వరనమాట. ఇదనే కాదు, ఏ మాల్ అయినా అంతే. 1-2 చూసే పర్మిషన్ ఇస్తారు. కానీ నేను సగం బాక్స్ పండ్లు తీసి చూస్తాను, అడగాని ఎట్లున్నాయో చూస్తాను అంటే గనక ఒప్పుకోరు. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ అంటేనే అంత అనమాట. మనం మన ఇంట్లో నుంచి బాక్సులు తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత మన బాక్సులోకి వేసుకునేకి ఇస్తారు. డబ్బులు ఇవ్వకుండా మాత్రం సరుకు మార్చనివ్వరు మన బాక్సుల్లోకి. ఎందుకంటే అడగానే ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక మనం వాపస్ ఇస్తాం కదా. అందుకనేసి అట్లా జరగదు. ఫస్ట్ వాళ్ళకి చేతులకు డబ్బు ముట్టిన తర్వాతనే చేస్తారు. ఎవరో రెగ్యులర్ గా మనం తీసుకున్న దళారులు మాత్రమే కొంతమంది అట్లా పర్మిషన్ ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ ఎక్కువ ఉంటే అట్లా చేంజ్ చేసేకి. మార్కెట్ అంటేనే ముసుగు వ్యాపారం అంటారు కదా, అది ఇదే అన్నమాట. డ్యామేజ్ ఎక్కువ వచ్చేసిందంటే అది ముసుగు వ్యాపారమే. మనం ఇప్పుడు మన దగ్గర కస్టమర్స్ అయితే గనక వాళ్ళకి ఇష్టం వచ్చిన పండ్లు ఏరుకొని తీసుకెళ్తారు కదా, అట్లా మనం మార్కెట్ లో ఇష్టం వచ్చిన
బాక్స్‌ని తీసుకోవచ్చు గానీ, పండ్లు అవొద్దు, ఇవొద్దని ఏరిపారేసేకి ఉండదు. ఇంక అడగానైతే గనక చెప్తాను గదా! బాక్సుల రేట్ అని చెప్పేసి తూకాలు తక్కువేసి కొంతమందయితే అడగాని అట్లా డ్యామేజ్ పండ్లేసేస్తారు. ఒకసారి చూస్తాం. సెకండ్ సారి అయితే గనక అట్లాంటి దళారి దగ్గరికి వెళ్ళాము. అట్లాంటి రైతున్న ఆ అంగిట్లో అయితే గనక తీసుకోమనమాట. ఇవైతే పొద్దున్నంతా కాల్ కేజీ రూ. 50, కేజీ 160 పెట్టేసినాము. డ్యామేజ్ వచ్చిన కాయలు తీసేయకుండగా అట్లే పెడితే గనక రసం కారుతుంటది కదా! మిగతా పండ్లు కూడా గలీజ్ అయిపోతాయి. ఈగలు ఎక్కువ వాలుతాయి. దానితో పాటు కస్టమర్స్ చెయ్యి ఆడించినప్పుడు కూడా పండుకు పండు తగిలి మొత్తానికే డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అట్లా డ్యామేజ్ అయ్యిండేట్టు దీంట్లోనే మిక్స్ చేసి పెడితే గనక. అందుకే సరుకు కొంచెం కొంచెం ఖాళీ అవుతున్నట్టల్లా డ్యామేజ్ కాయలనేది పక్కకి తీసేస్తుండాల. సాయంత్రం కాగానే రేట్ చేంజ్ చేసేసినాం. కాల్ కేజీ 40 పెట్టేసినాం. ఇన్ని డ్యామేజ్ వచ్చినాయి చూడండి. చూడపాగా 9 కేలు వచ్చినాయి చూడు ఇవిగా అన్ని డ్యామేజే. మా ఆయన అయితే ఇంకా మనసు ఉండబట్టలేక వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట. డైరెక్ట్ దళారి దగ్గర కాదు, అక్కడ పని చేసే అన్నకి కాల్ చేసినారు. వీడియో కాల్ చేసి చూపించినారు ఇన్ని డ్యామేజ్ పనులు వచ్చేసినాయి అని. మనం ఏంటంటే దళారి దగ్గర తీసుకుని ఉంటాం కదా, కమిషన్ మీద అమ్మిస్తారు రైతుకి. రైతు దగ్గర డైరెక్ట్‌గా తీసుకోం. డైరెక్ట్‌గా రైతు దగ్గర తీసుకుంటే మనకి రేట్ తక్కువగానే పడతది. కానీ మార్కెట్‌లకి ఒక్కసారి రైతు నుంచి సరుకు దళారి చేతిలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా కమిషన్‌తోనే మనకు అమ్ముతారు. కమిషన్ లేకుండా అయితే అసలు జరగదు. రెగ్యులర్‌గా తీసుకునే దళారి దగ్గరే తీసుకున్నాం కాబట్టి రేపు మార్కెట్‌కి రా వెంకి చూద్దామా అన్నారంట. మరి ఎంత తగ్గిస్తారనేది రేపు తెలుస్తది. ఎక్కువగా అయితే తగ్గించరు. ఎందుకంటే రైతు సరుకు కమిషన్‌కి అమ్మిచ్చుంటారు కాబట్టి కొంచెం మాత్రమే, అంటే మనకు లాస్ కాకుండా చూస్తారు. అది కూడా మనకు రెగ్యులర్‌గా మనం తీసుకున్న దళారి అయితేనే, కొత్త వాళ్ళైతే గనక అసలు పట్టించుకోరు. ఏమన్నా డ్యామేజ్ రాని మాకు సంబంధం లేదంటారు. ఇట్లుంటదనమాట. అన్ని రోజులు బిజినెస్ మంచిగా ఉండదు. అన్ని రోజులు లాస్‌లోనూ ఉండదు. వస్తే మంచి ఇన్‌కమ్ వస్తది. లేకుంటే దాని డబ్బులు దానికి సరిపోతాయి. ఒక్కోసారి ఇట్లా కూడా అవుతది. తెల్లవారుజామున మార్కెట్‌కెళ్ళి రాత్రి దాకా బిజినెస్ చేస్తే ఇట్లా అయినప్పుడు బేజారు అనిపిస్తది. బిజినెస్ అన్నాక అంతే, అన్ని రోజులు మనవి కాదు.